చదువుకుందాం. అది కూడా రెండవ లైన్ నుండి మనం చదువుకుందాం. 14 వచనం, 13, 14 కలిసి ఉన్నాయి. 14 వచనం అంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. మరలా చదువుతున్నాను. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అందును గూర్చి మరాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మరాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత కొన్ని మాటలు అక్కడక్కడ మనం చదువుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం మొదటి ఎక్కువ వచనాలు చదువుతాం, మనకు తెలిసిన మాటలే. 12వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాలు చదువుతున్నాను. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్ల అయినను మేక పిల్ల అయినను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకుని వెళ్ళను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ తమ లెక్క చొప్పున దాన్ని తీసుకుని వెళ్ళను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకుని వలను, గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకుని వచ్చును. 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలను. ఆ తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇంట్ల ద్వారబంధపు రెండు నిలువ కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే చల్లి అనే మాట. తర్వాత 13 లేదా 12, 13, 14 వచనాలు కూడా చదువుకుందాం. అదే అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం 12 నుండి 14 వరకు. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగను. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను. తరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. ఆ తర్వాత హెబ్రీ పత్రిక ఎక్కువ భాగాలు చదువుతాం, తక్కువగా మనం ఆలోచన చేస్తాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగ చేయవు. 4వ వచనం, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. 7వ వచనం 2వ భాగం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. 12వ వచనం, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను.
ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆ తరువాత యోహాను సువార్తలో నుండి 18వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. కెద్రోను వాగు దాటిపోయెను. 19వ వచనం 19వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటం వల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన ఎద్దుకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. మనం చదువుకున్నటువంటి 4 స్థలాలలో లేదా గలతీ పత్రికలో భాగం కూడా 5 స్థలాలలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి శిలువ మరణాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సాధారణంగా చాలా మందిరాల్లో ఉదయం 9 గంటలకు మరి ముందే మందిరానికి చేరి వస్తారు. 3 గంటల వరకు మరి భోజనం చేయరు. 40 దినాలు మెయిన్ లైన్ చర్చెస్లో లూథరన్స్ ఎక్కువగా ఈ ఆచరణ జరిగిస్తారు. లూథరన్స్ వారు 40 దినాలు వారు పగలు ఉపవాసం ఉంటారు. ఆ దినాల్లో వారి కుమారులకు కుమార్తెలకు పెండ్లిళ్ళు చేయరు, నాన్ వెజ్ ముట్టరు, సంతోషించే సినిమాలకు వెళ్ళరు. అంటే నమ్మని బ్యాచ్లు అండి నేను చెప్పేది, చర్చికి వెళ్ళి అందరి సంగతి కాదు. సినిమాలకు వెళ్ళరు. ఏదో పోయినట్టుగా మరి ఆ 40 దినాలు చాలా వేదనతో కనిపిస్తారు. సరే, మంచిదే. యేసుక్రీస్తు మన కొరకై మరి ప్రాణం పెట్టి మనల్ని ఆయన రక్షించుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత ఉంటే చాలు. కృతజ్ఞత పైకి చూపించవలసిన అవసరం లేదు. ఒకవేళ తట్టుకోలేక ఆపుకోలేక బయటకు దుఃఖం వచ్చినా ఇబ్బంది ఏం కాదు. మెయిన్ లైన్ చర్చెస్లో మరి పెద్ద పెద్ద చర్చెస్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చర్చెస్లో మన దగ్గర ఉన్నటువంటి బ్యాప్టిస్ట్, అలాగే లూథరన్, మరి ఆ చర్చెస్లో ముఖ్యంగా సిఎస్ఐ, సిఐజిఎం ఇట్లాంటి చర్చెస్లో ఉదయం 9 నుండి సాయంత్రం 3 గంటల వరకు గుడ్ ఫ్రైడే రోజు మందిరాల్లోనే ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ సందేశాన్ని అందిస్తూ ఉంటారు. సరే, మనం అంతసేపు ఉండం కానీ మరి కొన్ని మాటలు. యేసుక్రీస్తు ప్రభు వారు మానవాళి కొరకై సిద్ధపరిచిన ఆ గొప్ప రక్షణ భాగ్యం. అందుకనే మనం చదువుకున్నటువంటి యోహాను సువార్తలు కానివ్వండి 18, 19 అధ్యాయాలలో, అలాగే నిర్గమకాండములో 12 అధ్యాయములు, ఆ తరువాత మనం చదువుకున్నటువంటి మరి హెబ్రీ పత్రికలో మరి 10వ అధ్యాయం 18 నుండి 25 వరకు చదవాలి. కానీ ముఖ్యమైన వచనాలు 2-3 చదువుకున్నాం. మనందరం ఎరిగిన మాటలే కాబట్టి మరలా ఒకసారి ఆ లైన్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్న ఈ 3 పుస్తకాలలో, అంటే నిర్గమకాండం, అలాగే యోహాను సువార్త, అలాగే హెబ్రీ పత్రికలో ఒక్క మాట కనిపిస్తుందండి. ఎవరైనా గుర్తు చేస్తారా? ఒక్క మాట 3 చోట్ల కనిపిస్తుంది. ఆ మాట యోహాను సువార్తలో అంతగా కనిపించదు. వెలుపలికి అంటే మనం అర్థం చేసుకోవచ్చు, మార్గము. హెబ్రీ పత్రికలో యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అన్నాడు. పస్కా బలిలో మరి నిర్గమకాండములో 12వ అధ్యాయంలో అక్కడ ఒక మార్గాన్ని చూపించాడు. ఏంటి ఆ మార్గం అంటే బ్రతకడానికి మార్గం. ఇంకేమీ లేదండి, బ్రతకడానికి మార్గం. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉండగా అక్కడ కాలము సంపూర్ణమైనప్పుడు తన దాసుడైన మోషేను పిలిచి
మోషే జీవితంలో, జన్మలో, మరి ఎదుగుదలలో ప్రత్యేకత మనం చూస్తాం. ఆయన్ను పిలుచుకొని మరి ఇశ్రాయేలు ప్రజల బానిసత్వం నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక విడుదల చేసే విమోచకుడుగా మోషేను తీసుకొని బయటకు తీసుకొని రావడం. అప్పుడు ఒక చిన్న లేదంటే పెద్ద చెప్పాలంటే వాళ్ళు చేసిన కార్యం చిన్నదే, కానీ వాళ్ళు అందరూ ఇశ్రాయేలీయుల కుటుంబాలు అన్నీ కూడా చేశారు కాబట్టి యూనివర్సల్గా పెద్ద బలిని జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఒక్కొక్కళ్ళు ఒక గొర్రె పిల్ల, ఒక ఏడాది మచ్చ డాగు లేని శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లను తీసుకుని వచ్చి 6వ వచనం 7వ వచనంలో దానిని చంపి, అదండి అక్కడ కనపడుతుందండి. అంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలి, అదే మాట మనం చూస్తే సాయంకాలమందు 3 గంటలకు అనే మాట నిర్గమకాండంలో ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. నిర్దోషమైన ఏడాది మగపిల్లను, లేదా 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకుని వలన తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణము ఎప్పుడు పెట్టాడు, ఎప్పుడు ప్రాణము విడిచాడు అని మనం ఆలోచన చేస్తే ఇంచుమించుగా సాయంత్రం 3 గంటలకు. ఎప్పుడు రాయబడింది ఇది? క్రీస్తు పుట్టక పూర్వం మోషే భక్తుని చేత 1546లో రాయబడిందండి. అమ్మో, అంటే దాని అర్థం యేసుక్రీస్తు ప్రభు వారి ఎంత చరిత్ర పురుషుడో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం కూడా అంత చారిత్రకమైనటువంటి మరణంగా దైవ గ్రంథంలో లిఖించబడింది. అందుకనే మనం ఓ మాట చదువుకున్నాం గలతీ పత్రికలో 3:14 అనుకుంటాను, మ్రాను మీద వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడు. మ్రాను మీద వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడు. మ్రాను మీద ఎందుకు వ్రేలాడాలి? ఇశ్రాయేలు ప్రజల ఇండ్లలో ఆ గొర్రె పిల్ల ఎందుకు చంపబడాలి? వారి విడుదల కొరకై. 430 సంవత్సరాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఆ దేశంలో ఉండగా ఇలాంటి పస్కా బలి ఎప్పుడూ జరగలేదండి. ఒక ప్రత్యేకమైన చారిత్రక సత్యం అది. ఎందుకు చేశారో తెలియదు. బైబిల్లో కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే ఏదో చిన్నగా కనబడుతుంది, కానీ దానిలో ఎంతో గొప్ప దేవుని యొక్క ప్రణాళిక దాచిపెట్టబడిందని మనం అర్థం చేసుకోవచ్చు. తేలిగ్గా అనుకుంటాం మనం. 75 సంవత్సరాలప్పుడు అబ్రహామును 12వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు పిలిచాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చేసినటువంటి ఆ అబ్రహాము ద్వారా భూమి సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదించబడునన్నారు. అబ్రహాము అందరికీ మూల పురుషుడు. నేను ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం చేస్తా. అబ్రహాము శారాల ద్వారా, ఇస్సాకు ద్వారా యూదులు, అబ్రహాము లేదా క్రైస్తవులను కూడా చెప్పుకోవచ్చు, ముఖ్యంగా యూదులు, అబ్రహాము, హాగరు, ఇష్మాయిలుల ద్వారా అరబ్బులు, ఆ తర్వాత ముస్లింలు. అబ్రహాము షారా చనిపోయిన తరువాత 25వ అధ్యాయంలో కెతూరా అనే వివాహం చేసుకున్నాడు. 137 సంవత్సరాల వయసు అనుకుంటాను ఇంచుమించుగా. ఆ పరిస్థితిలో 175 సంవత్సరాలు బ్రతికాడు. 25వ అధ్యాయం 7వ వచనంలో ఆదికాండంలో మనకు కనిపిస్తుంది. ఆ ఇంచుమించు 137-140 సంవత్సరాల వయసులో కెతూరాను వివాహం చేసుకుంటే అక్కడ కొంతమంది పుట్టారు, ఒక 8 మంది కనిపిస్తారు. వాళ్ళ ద్వారా అన్య జనాంగం. అంటే దాని అర్థం అబ్రహాముకు సంతానం ఇవ్వక పూర్వమే అబ్రహాములో నుండి ఎవరెవరు రావాలో నిర్ణయించాడండి దేవుడు. శ్రేష్టమైనటువంటి ఆలోచన. అబ్రహాముకి ఇంకా పిల్లలు పుట్ల. అబ్రహాముకు శారా ద్వారా కానివ్వండి, హాగర్ ద్వారా కానివ్వండి, కెతూరా ద్వారా కానీ ఇంకా పిల్లలు పుట్టకముందు, అంటే 75 సంవత్సరాల వయసులో దేవుడు ఏం చెప్పాడంటే, నీవు లేచి రావయ్యా, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. నీవు ఉంటే ఈ స్థలంలో చస్తావు, బ్రతకడానికి ఒక మార్గం చూపిస్తాను నేను, నువ్వు లే ఇక్కడ, నేను నీకు చూపించే స్థలానికి రా, నీకు ఆశీర్వాదం ఇస్తాను. భూమి యొక్క సమస్త వంశములు. అబ్రహాం ఏమనుకున్నాడంటే, నా తర్వాత సంతానమే లేదే, నో, ఎప్పుడు అనుకోలేదు. ఓహో, ఇస్తాడు కాబోలు అని 75 సంవత్సరాల వయసులో నమ్మాడు. కానీ అబ్రహాముకు దేవుడు సంతానం ఇచ్చే సమయానికి 99 సంవత్సరాలు, అంటే ఇస్సాకు పుట్టేటప్పటికి
ఇస్సాకు ఎందుకు పుట్టాడు 99లో? 17వ అధ్యాయములో అబ్రాముకు అబ్రహాముగా పేరు, శారాయికి షారా పేరు మారింది. ఆ తరువాత 14వ అధ్యాయములోనే సున్నతి జరిగింది. అంటే అబ్రహాము ఇష్మాయేలు సున్నతి పొందినప్పుడు అబ్రహాముకు 99 ఏండ్లు, ఇష్మాయేలుకు 14 సంవత్సరాలు. అంటే 74 ఒక 14. అంటే సున్నతి పొందిన తరువాత పుట్టినవాడే నిజమైన వారసుడు. అందుకే 22వ అధ్యాయంలో నీవు ప్రేమించు నీకు ఒక్కడయ్యున్న కుమారుని, 21వ అధ్యాయంలో 9, 12 వచనాల్లో హాగరును ఇష్మాయేలును పంపించేశాడు. ఇప్పుడు ఉన్నది ఒక కొడుకే. కాబట్టి అంటే ఒక చరిత్ర సత్యం సింపుల్ గానే కనబడుతుంది, ఏదో మామూలుగా కనబడుతుంది. ఆ 99 అప్పుడు సంతానం ఇచ్చాడు అని అనుకుంటాం. కానీ ఏం జరిగిందంటే పేరు మారింది. తన యొక్క స్వభావం కూడా దేవుని మీద ఆధారపడేటట్టు మారిపోయింది. దేవుని మీద ఆ శరీరేచ్ఛను తీసి పారవేయడం కనబడుతుంది. అక్కడ సున్నతి జరిగించడం, ఇశ్రాయేలీయుడుగా యూదునిగా గుర్తింపు కలగడం, ఆ తర్వాత సంతానాన్ని ఇచ్చాడండి. అందుకని యూదులకు, ఆ అరబ్బులకు, అన్ని జనాంగానికి మూల పురుషుడు అబ్రహాము. ఇక్కడ కూడా అదే కనిపిస్తుందండి. పస్కా బలి జరిగిన తరువాతనే ఈ 430 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పస్కాలు చేయొచ్చు, ఎన్నిసార్లు గొర్రెలను కోసుకొని తినుండొచ్చు? కాదు, పస్కా కాదు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తేనే దేవునికి ఇష్టం. అదే జరిగింది. ఈ నెలలో ఫలానా రోజున ఓ మేకపిల్లను కానీ ఒక కుటుంబం మీరు సిద్ధపరచుకోండి, ఏడాది మగపిల్ల గొర్రె పిల్ల తీసుకోవాలి, దానిని చంపి సాయంకాలం దానిని చంపి అనే మాట మనం ఆలోచన చేస్తే ఆ జంతువు ఎలా వెలువెల్లాడుతుందో. మనం సోదరులు చక్కని మాట, సిలువను గురించి చాలా చక్కని మాటలు, మనం సిలువను వివరించలే, వాళ్ళు అనుభవించారు అంతే. మనం కూడా ఊహించి అనుభవించడమే. ఒక కోడిని కోసారు, ఇవాళ మనం కోళ్ళు కోయట్లేదు, బయట ఎవరో కోస్తున్నారు. కైనా ఆ సెంటర్ ఏమంటారు దాన్ని, చికెన్ సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కోడిని కోసి కప్పకప్ప కోసి ఆ డబ్బాలో పడేసినప్పుడు ఆ సౌండ్ ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా మనం హృదయాలు గనక సున్నితమైన అయితే ఆ కోడిని తెచ్చుకొని మనం తినమండి. దాన్ని అధిగమించి వెళ్ళిపోయాం మనం. అంటే 9వ అధ్యాయం ఆదికాండములో మొదటి 6-7 వచనాల్లో చెప్పాళ్ళండి. ఏమని? కూర మొక్కల్లాగా ఇచ్చాను నేను. ఏది? తోటకూరంతో కోడి కూర కూడా అంతే అన్నాడు దేవుడు అక్కడ. అదొక ప్రత్యేకమైనటువంటి దీవెన. ఎందుకంటే ఆత్మ లేదు. అరిస్టాటిల్ చెప్పాడు మొక్కల్లో కూడా ప్రాణం ఉందని. అరిస్టాటిల్ చెప్పాడు. అరిస్టాటిలేనా? జగదీష్ చంద్రబోస్ చెప్పాడట. సంతోషం. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆ సున్నిత హృదయం కలిగిన వాడు జవహర్లాల్ నెహ్రూ గురించి ఒక మాట చరిత్రలో మనం చదవచ్చు. ఆయన వాళ్ళ నాన్నగారిని అడిగి తుపాకీ కొన్నాడట. తుపాకీ కొని వేటకెళ్తాను డాడీ అని మోతీలాల్ నెహ్రూ గారిని అడిగి ఒక గన్ కొనుక్కున్నాడు. దగ్గరలో ఉన్న చిన్న ఫారెస్ట్, చిన్న అడవికి వెళ్ళాడు. అప్పుడు గుర్రాలు, కారులు లేవు. వెళ్తూ ఒక లేడీ పిల్ల కనబడిందట. షూట్ చేశాడు, తుపాకీతో కాల్ చేశాడు. ఆ గన్ షాట్, ఆ తుపాకీ గురిపెట్టి కాల్చగానే ఆ లేడీ పిల్ల కింద పడిపోయింది. దగ్గరికి వెళ్ళాడు. ఆ రక్తం కారుతూ ఉండగా వెలువెలువలో కొట్టుకులాడుతుంది. వెంటనే ఇంటికి వచ్చాడట జవహర్లాల్ నెహ్రూ. తుపాకీ అక్కడ పడేసి, డాడీ నాకు ఈ తుపాకీ వద్దన్నాడట. ఏరా అంతకంటే మంచిది కావాలా అన్నాడు. నో, నేను వేటకి వెళ్ళను అన్నాడట. ఎందుకని? ఆ జంతువు చచ్చిపోవడం ఆ సున్నిత హృదయానికి తట్టుకోలేకపోయాడు. భారతదేశంలో మంచి చక్రవర్తిగా పేరు పొందిన అశోక్ మౌర్య సామ్రాజ్యానికి అధినేతగా ఉన్నాడు. అశోక సామ్రాజ్యం ప్రపంచంలో మంచి, భారతదేశంలో మంచి రాజు. ఒక్కసారి యుద్ధం చేశాడండి ఆయన, రెండోసారి యుద్ధం చేయలే. ఎందుకంటే పశ్చాత్తాపం పొందాడు. అబ్బో ఎప్పుడు మామూలు యుద్ధం కాదు అది. కోసి అవతల పడేశాడు అడ్డ వచ్చినాడు. ఇంకా జీవితంలో చేయకూడదు యుద్ధం అనుకున్నాడు.
ఆ సున్నిత హృదయం రక్షించబడిన ప్రతి విశ్వాసికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కలువరి శిలువ శ్రమలను ధ్యానం చేస్తే, ఎప్పుడు ధ్యానం చేస్తే అప్పుడు కళ్ళమటి నీళ్లు పడాలండి. అందుకని నేనేం జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు కాబట్టి మనం నిరంతరం ఏడవాలి అని అక్కర్లా. ఇది దేవుని యొక్క ప్రణాళిక. 1:29 మనకు తెలుసు యోహాను సువార్తలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. దేవుడు అంటే అధికారం. యెషయా గ్రంథంలో కూడా, యెషయా దర్శనంలో మనం చూస్తే 6వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తే కొమ్ములు తగులుకొని ఉన్న పొటేలు కనబడుతుంది. అక్కడ కొమ్ములు అధికారానికి సూచనగా కనబడుతున్నాయి. ఏమి తగులుకున్నాయి? ఆ అధికారం అంతా హ్యాండ్ ఓవర్ చేశాడు దేవునికి. నా అధికారాన్ని నేను వినియోగించుకోను. అందుకనే రాణవారు వచ్చి మీద పడుతూ ఉండగా పేతురు ఆ కత్తి తీసి వేసేద్దామా అన్నాడు. అప్పటికే ఒకడికి చెవు తెగిపోయింది. అన్నాడేమో పాపం, చెవు తెగిపోయింది. అంటే వెంటనే పేతురుకు చెప్పాడు, కత్తి వరలో పెట్టు, నేను ఇప్పుడు నా తండ్రిని వేడుకుంటే పరలోక సైన్యాల్ని పంపిస్తాడు. వద్దొద్దు, నేను ఎంచుకున్న మార్గం. అందుకనే పేతురు అంటాడు 1:21 పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రికలో, క్రీస్తు మీ కొరకు బాధపడి, అది కూడా సిలువ శ్రమలేనండి. ఆయన కూడా అర్థం కాకుండా రాశాడు. ఏం బాధ? సిలువ అనే మాట కూడా పెట్టాలి అక్కడ. ఆ అడుగు జాడలను మీ కొరకు ఉంచిపోయాడు. ఎందుకు? ఆ అడుగు జాడలు నిరంతరం చూడాలి. మీరు ఏం కలుగుతుంది? ఆ అడుగు జాడలు నిరంతరం చూస్తే మీలో రక్షణ ఆనందం, ఆ రక్షణకు మీ విధేయత ఎప్పటికప్పుడు రెన్యూ అవుతుంది, క్రొత్తదిగా చేయబడుతుంది. అప్పుడప్పుడు మనం ఫోటోలు చూస్తూ ఉంటాం. ఫోటోలు చూస్తూ ఉంటే ఆ పాత ఫోటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ పాత ఫోటో ఎవరిదన్నా, ఓ పెండ్లి ఫోటో అనుకోండి. ఆ పెండ్లి ఫోటో ఇటు చూడగానే ఆ పెండ్లి ఫోటో ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఆ రోజు ఫలానా గొర్రె పిల్లవి పాట పాడుతూ ఉన్నారు, నన్ను తీసుకొచ్చి ఆడు కూర్చోబెట్టారు, పాస్టర్ గారు ఏందో గుర్తొస్తుందా లేదా? చిన్న పిల్లవాడు 10 సంవత్సరాలు అనుకోండి, ఆ ఫోటో చూడగానే నా డ్రాయర్ భలేగా ఉంది, నా నెక్కలు భలేగా ఉంది, నా బూట్లు భలేగా ఉన్నాయి అంటే ఆ ఫోటో చూడగానే ఆ రోజుకు మనం వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు కూడా అడుగు జాడలు మీ కొరకు ఉంచిపోయాడు. కాబట్టి సిలువ శ్రమలను, అదే పస్కా బలిలో 12వ అధ్యాయంలో, ఇది తరతరములకు మీకు కట్టడండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలా, నెరవేర్చడానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు గురించి ఆ ప్రవచనంలో ఏమి మోషే చేత వ్రాయించాడో దేవుడు, అదే మాటను యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని ఏం కనపడుతుంది? రొట్టె రసం. ఆయన శరీరం, ఇదిగో ఇది నా శరీరం, ఇది నా రక్తం, జ్ఞాపకానికి. ప్రతి ఆదివారం మనం చేస్తున్నాం ఆరాధన. ఏ జ్ఞాపకానికి తెచ్చుకున్నాం? ఆయన సిలువ శ్రమలు. రక్షించబడిన విశ్వాసి నిరంతరం ఆయన సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే, ఒక భక్తుడు అన్నాడు, పాపం జోలికి మరలా పోడంటండి. అది జ్ఞాపకానికి తెచ్చుకోక, అది గుర్తుకు తెచ్చుకోక, అది మరిచిపోయి ఏదేదో ఆయన ఇచ్చిన రక్షణ ఉందో లేదో అన్నట్టుగా ఉంటారట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 3 చోట్ల మనం చదివాము. ఒకటి, బ్రతకడానికి మార్గం పస్కా బలిలో. రెండవది, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అన్నాడు. ఏం మార్గం అది? నాకు శరీరాన్ని అమర్చావయ్యా నీవు. ఏం చేయడానికి ఆ శరీరము? దానిని చంపడానికి, రక్తము తీయడానికి. అబ్బో, కలువరి గిరి నుండి మన వరకు ఆ పరిశుద్ధమైన రక్తం మన వరకు ప్రవహించిందండి. ఒక్కసారి ఆలోచన చేస్తే, ఒకసారి ఊహలోకి వెళ్ళిపోయి, ఆ కలువరి గిరి నుండి ఒక కాలువలాగా, ఓ చిన్న కాలువలాగా నీ దగ్గరకు నా దగ్గరకు ఆ రక్తం వస్తూ ఉంటే, ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన రక్షణ ఎంత శ్రేష్టమైనదో, ఎంత విశిష్టమైనదో, ఎంత విశేషమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన మనకు రక్షణ ఇవ్వడం తేలిగ్గా జరగలేదు. పాట కూడా ఉంది కదా, మాటతో పాప క్షమాపణ కుదరక కలువరి శిలువలో నీవే నీ ప్రాణాన్ని ధారపోసేవయ్యా. ధారపోయటం అంతే.
అదే ఇక్కడ కనబడుతుంది. మొదటిది నిర్గమాకాండములో బ్రతకడానికి మార్గం, రెండవది యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఆ మార్గంలో ఆయన ఏం చేశాడు? హెబ్రీ పత్రిక, ఆ మార్గంలో ఆయన ఏం చేశాడు? నాకు ఒక శరీరాన్ని అమర్చావయ్యా అని ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ ఆ మాట గుర్తు చేస్తాడు. చూద్దాం, చూడండి 10వ అధ్యాయం 7వ వచనం. దేవ, 2వ భాగం, నీ చిత్తము నెరవేర్చుటకై ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఏంటి ఆయన చిత్తము? 12వ వచనం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద పలికిన మాటల్లో 6వ మాట సమాప్తమైంది అన్నాడు. ఏంటి? పాపి కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు చేసే ఆ బలి ఇంక అక్కర్లేదు, బలి అదే చాలు. అందరికి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులకు, సరే 14వ వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని, యేసయ్యను నమ్ముకునే వారిని సదాకాలమునకు, అందుకే ఆయన కంప్లీట్ మ్యాన్ అన్నారు, సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. 17వ వచనం, వారి పాపములను ఇక, వారి అతిక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొననని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడును ఉండదు, సమాప్తము. 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది. పాత నిబంధనలు అన్ని జంతువులను చంపడమే, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చంపబడి ప్రాణము పెట్టి తిరిగి లేచాడు. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నూతనమైనది, జీవము కలిగింది. పాత నిబంధన బలులలో జీవము లేదు, చంపబడమే తెలుసు అక్కడ. దానిని చంపి 12:7 నిర్గమకాండంలో. ఇక్కడైతే నూతనమైందంట, పాత ప్యాటర్న్ కాదు ఇది. అందుకే ఆయన జ్ఞాపకం చేస్తూ 9 చివరిలో చూద్దాం, చూడండి 10వ అధ్యాయం హెబ్రీ పత్రికలోనే 9వ వచనం, 10:9. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. రెండవదేంటి? యేసుక్రీస్తు బలి. మొదటిదేంటి? ధర్మశాస్త్ర బలులన్నీ ఆపేశాడు, ఇంకొద్దు, అవసరం లేదు. సదాకాలము సరిపోయే బలి, పాప క్షమాపణ కలిగించే బలి ఒక్కటే చాలన్నాడండి. అందుకని మనకేం కలిగిందో చూస్తే 20వ వచనం చూస్తే, ఆయన శరీరమును తెర ద్వారా, ఏం మాటలండి! వేదాంత జ్ఞానం తప్పితే ఇది, దైవ జ్ఞానం తప్పితే మానవ జ్ఞానం కాదు ఇది. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైనా, ఈ మాటలు గుర్తుపెట్టుకుందాం, మార్గమున. ఇక్కడ కూడా ఒక మార్గమే. ఆయన, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుందామండి. ఆయన రక్తము వలన, దాని కిందనే మనకు ధైర్యము. అబ్బా, ఆయన రక్తము లేకపోతే మనకు ధైర్యం లేదు. దేనికి ధైర్యం లేదు? ఆ పక్కన వచనం, ఆయన రక్తము వలన, ఆయన మార్గములో ప్రవేశించడానికి ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగింది. ఆయన మరణం మానవాళికి ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకు? ఆయన్ను ఆరాధించడానికి పరిశుద్ధ స్థలములోని. అంటే ఈ భక్తుని యొక్క మనస్సులో, పౌలు భక్తుని యొక్క మనస్సులో ఏం కనబడుతుందంటే ప్రత్యక్షము గుడారం కనబడుతుంది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అన్యులు ఆవరణములో ఉంటారు, పరిశుద్ధ స్థలములో యూదులు వస్తారు, అతి పరిశుద్ధ స్థలములో అందరి పక్షంగా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి తనది కాని రక్తము తీసుకొని వెళతాడు. అదే మాట 25లో కనిపిస్తుంది, 9:25. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి నట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. 20వ వచనం, 26వ వచనం మధ్య నుంచి, అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. ఒక్కసారే అని జ్ఞాపకం చేస్తుంది. 12వ వచనం, మేకల యొక్క కోడల యొక్క 9:12,
కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. అబ్బో, అంటే దేవుని యొక్క ఆ గొప్ప విడుదల ఈ బలిలో కనబడుతుంది. 20వ వచనం చూద్దాం, చూడండి. 20వ వచనం, ధర్మశాస్త్ర ప్రకారం 9:20 ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్క మేకల యొక్క రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే. అందుకే 10:1 అన్నాడు, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలది గాని ఆ వస్తువుల నిజ స్వరూపము. అందుకే అన్నాడు, ఇదిగో దేవుడు మీ కొరకు విధించిన నిబంధన. అంటే ప్రతి బలిలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలి కనబడుతుందండి. అందుకే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఆ జ్ఞాపకం చేస్తూ యోహాను సువార్తకు వస్తే అక్కడ మనకు కనబడుతుంది, అక్కడ కూడా ఒక మార్గం కనబడుతుంది. 18వ అధ్యాయం యోహాను సువార్త 18:1 అలాగే 19:1. యోహాను సువార్త 18:1. యేసు ఈ మాటలు చెప్పి 17వ అధ్యాయం అంతా ఓ పెద్ద ప్రార్థన, 26 వచనాల ప్రార్థన, 25 వచనాల ప్రార్థన. అది ఆ ప్రార్థనలో అంత చెప్పి చేసి అయిపోయి ముగించి అప్పుడు ఈ మాటలు చెప్తూ ఈ మాటలు అన్నాడండి. అంటే ఆయన చేయవలసిన పని అంతా కూడా భూమి మీద చేసి, అదే 4లో కనబడుతుంది అన్నమాట. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అయ్యా అని చెప్పి 18:1. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. కెద్రోను వాగట చాలా చిన్నదే గాని లోతుగా ఉంటుందట. దిగడానికి కష్టమే, ఎక్కడానికి కష్టమే. కెద్రోను వాగు శ్రమకు గుర్తు. కెద్రోను వాగు సిలువకు ముందు అనుభవించే బాధను జ్ఞాపకం చేస్తుంది. కెద్రోను వాగు దాటి వెళ్ళను అంటే ఏ మార్గం ఇది? సిలువ మార్గం. అంటే బ్రతకడానికి మార్గం నిర్గమకాండం 12లో చెప్పాడు. అదే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గాన్ని, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అంటే సిలువ అని చెప్పాడు. అక్కడ ఆ మాట అనకుండా ఇక్కడ అదే మాట అదంతా చెప్పాల్సింది చెప్పి ఆయన ఏమన్నాడంటే కెద్రోను వాగు దాటి వెళ్ళాడట. 19:1 అప్పుడు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో మొదలైందండి సిలువ. యూదులకు మరి రోమా ప్రభుత్వంలో 300 శిక్షలు ఇంచుమించుగా కనబడతాయి. అన్నిటిలో కూడా అతి ఘోరమైనటువంటి శిక్ష సిలువ శిక్ష. అందుకే మనం మొదటిగా చదువుకున్నాం, మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. ఎంత మాట అపోస్తుడైనటువంటి పౌలు రాస్తున్నాడంటే, మ్రాను మీద వేలాడడము. మ్రాను మీద ఎందుకు వేలాడవలసి వచ్చిందో నేను ఆఖరిగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. మ్రాను మీద వేలాడడం. ద్వితీయోపదేశకాండం చూద్దాం, చూడండి ఒక్క మాట. 21వ అధ్యాయం 22వ వచనం. 21 ద్వితీయ ఉపదేశకాండం 21-22 వచనాలు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22వ వచనం. మరణ శిక్షకు, ప్రింటింగ్ మిస్టేక్ పడింది, శిక్ష అని పడింది, శిక్ష అది తప్పు. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాని మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాని మీద నిలువకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలను. అంటే ఎవడైనా ఒక మరణ శిక్షకు తగిన పాపం గనక చేస్తే ధర్మశాస్త్ర ప్రకారం ఆ ప్రవేశించే దేశములో వారు వెళ్లకుండా యువతలే వాడిని చంపేసి ఆ దేశంలో పాతి పెట్టడానికి వీల్లేదు. ఆ ఎముకలు కూడా ఆ శరీరం కూడా ఆ చిన్న రేణువు కూడా ఆ దేశాన్ని అపవిత్ర. ఎందుకు? అతడు పాపముతో నిండినవాడు. కాబట్టి
ఆ పాపముతో నిండిన వ్యక్తి ఆ పాలుతేనెలు ప్రవహించే దేశానికి వారు ప్రయాణంలో ఉన్నారు కదా, ఆ కొత్త స్థలంలోనికి వెళ్ళడానికి వీల్లేదు. అతని శవం కూడా పాతి పెట్టబడడానికి వీల్లేదు. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మ్రాను మీద వేలాడేవాడు అలాగూ చేయబడాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం జరిగిందంటే ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2 కొరింథీ పత్రిక 5:21 ఆయన కూడా ఏం చేయబడ్డాడంటే 2 కొరింథీ పత్రిక 5:21 ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా, ఆయన పాపం చేయలేదండి, కానీ పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపిగా చేయబడల, పాపముగా చేయబడ్డాడు. ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నది ఏంటంటే మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. ఆ పాపిగా ఉన్న వ్యక్తి ఆ పాలుతేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళకూడదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన శిక్ష ఆయన మీద వేసుకొని మనకు విడుదల విముక్తి చేసి ఆయన వధించబడిన వాడుగా, ఆయన పాపముగా చేయబడ్డాడు. అందుకే మొదటి మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుమన్నాడు. అంటే ఆయన మరణంలో పాపికి కలిగే క్షమాపణ. సిలువ శిక్ష, సిలువతో సాగింది యాత్ర అనే పాటలో మనం చూస్తాం. ఆయన సిలువలో సాగింది ఏంటంటే క్షమాపణ కావాలి అంటే సిలువ మార్గాన క్రీస్తు ప్రభు వారు వెళ్లాల్సి ఉంది. అదే జ్ఞాపకం చేస్తూ ఇక్కడ అదే మాటలు జ్ఞాపకం చేస్తూ ఆయన పాపముగా, ఆఖరి మాట కూడా చూస్తే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానయ్యా అన్నాడు. మొదటి మాటలో ఆఖరి మాటలో తండ్రి అన్నాడు, కానీ 4వ మాటలో నా దేవా ఎందుకు అనాల్సి వచ్చింది? పాపి యొక్క స్థానంలోనికి వచ్చి మన శిక్ష అంతా కూడా తీసుకున్నాడు కాబట్టి ఆయన తండ్రి అనడానికి పాపికి దేవునితో సంబంధం లేదండి. అందుకే ఆ సంబంధం యేసుక్రీస్తుతో పోగొట్టుకున్నాడు తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారి చెయ్యి వదిలేశాడు, మన చెయ్యి పట్టుకున్నాడు, మనకు రక్షణ దొరికిందండి. అదే మాట మనం ఆలోచన చేస్తే ఆయన మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. ఆయన మనం ఆలోచన చేస్తే అక్కడ పాపముగా చేయబడ్డాడు, పాపిగా కాదు. అందుకని ఆయన చేయవలసి వచ్చింది. గలతీ పత్రికలో మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు మ్రాను మీద ఎందుకు వేలాడాడు యేసుక్రీస్తు ప్రభు వారు? ఒక్క మాట ఆలోచన చేద్దాం. ఇవన్నీ తలుచుకుంటే మనకు బాధ వస్తుంది, కష్టం వస్తుంది, చాలా ఏదో తట్టుకోలేని పరిస్థితి. ఎందుకని? నా కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. వాస్తవంగా పాపం నాది, శిక్ష కూడా నాదే, కానీ ఆయన తీసుకున్నాడు, నాకు విడుదల విముక్తి దొరికింది. అందుకని బైబిల్ పండితులు చెప్తారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం మానవుణ్ణి రక్షించే దేవుని ప్రణాళికలో ఒక భాగము అన్నాడట ఓ బైబిల్ స్కాలర్. మానవాళిని రక్షించే దేవుని ప్రణాళికలో ఒక భాగమే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన సమాధిలో పెట్టబడడం, ఆయన తిరిగి లేవడం మానవాళికి ఒక గొప్ప రక్షణ. అందుకని బైబిల్ పండితులు అన్నారు యేసుక్రీస్తు ప్రభువుని మరణంలో ఉన్నటువంటి ఒక 5 మాటలు నేను జ్ఞాపకం చేస్తానండి. యోహాను సువార్త 19:5 5 మాటలే. యోహాను సువార్త 19:5 ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడ యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు, దేవుని కుమారుడు మధ్యవర్తిగా వచ్చినందువల్ల ఈ మనుష్యుడు అయ్యాడండి. 25వ వచనం చూద్దాం, చూడండి. 15వ వచనం. అందుకు వారు ఇతనిని సంహరించుము సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా
ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. అప్పుడు సిలువ వేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను. సిలువ, యూదుల ధైర్యం చూడండి. యేసును చంపడానికి యూదుల ధైర్యం ఏంటంటే సంహరించుము, సంహరించుము. సిలువ, ఎక్కడన్నా ఒక చిన్న దొంగతనం జరిగితేనో, దొంగ దొరికితే కొట్టండి అందరూ కలిసి, ఎంత బాధో. ఆ తర్వాత కొట్టేటప్పటికి ఒక్కొక్కడు పటాపటా వదిలిపెట్టండి రా అంటారు ఎవరో ఒకడు చూసి. యేసుక్రీస్తు ప్రభు వారిని యూదులు వదిలిపెట్టమని ఒక్కళ్ళు కూడా అనలేదండి. సంహరించుము, సిలువ వేయము. ఆ తరువాత ఓ మాట మనం చూడొచ్చు, వారి కేకలే గెలిచననే మాట చూస్తాం. ఎక్కడ ఉంది? ఇదే సువార్తలో ఉన్నాడు. మార్క్ సువార్త చూద్దాం, చూడండి. లూకా సువార్త, మార్క్ సువార్త. ఆ మాట, వారి కేకలే. అయ్యా 8, 23, 24, 23. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగుగా వారి కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్లే జరగవలెను పిలాతు తీర్పు తీర్చి యేసును, ఆఖరులైన యేసును వారి ఇష్టము వచ్చినట్లు చేయుటకు అప్పగించెను. వారి కేకలే అంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గర మేలు పొందిన వారు, రొట్టెలు తిన్న వాళ్ళు, రోగాలు బాగు చేసిన వాళ్ళు ఎవ్వరు కనపడలేదండి. ఒక్కళ్ళు కూడా ఎందుకయ్యా అట్లా ఇస్తున్నారు అని అనలేదండి. ఎందుకని? యూదుల ధైర్యం సరే, యేసు ప్రభువుని చంపడానికి. మరొక రీజన్, దేవుని యొక్క ప్రణాళిక. రెండవదిగా చూస్తే యేసును విడిపించడానికి పిలాతు ప్రయత్నం చేశాడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం చూద్దాం, చూడండి. 2-3 సార్లు అక్కడ వదిలిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. 18వ అధ్యాయం 38 చూద్దాం, చూడండి. 38 మధ్య నుంచి చదువుకుందాం. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. 39 అయినను పస్కా పండుగలో వేరొకని మీకు విడుదల చేయుట వాడుక కలదు, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని అడిగాను. అయితే వారు వీనిని వద్దు బరబ్బను విడుదల చేయుమని మరలా కేకలు వేశారు. ఈ బరబ్బ బందిపోటు. ఎవరికి విడుదల వస్తుందండి? యేసు ప్రభు వారికి విడుదల రాకూడదు. యేసు ప్రభు వారికి విడుదల వస్తే మనకు విడుదల లేదండి. బరబ్బను విడుదల చేస్తేనే, అంటే యేసును ఆ శిక్ష విధిస్తేనే మానవాళికి, అంటే యేసుక్రీస్తును తప్పించడానికి పిలాతు దాదాపు 2-3 సార్లు నీతిమంతుని రక్తం అని 27వ అధ్యాయంలో మనం చూస్తాం. 27వ అధ్యాయంలో నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేశానన్నాడు. ఆ తర్వాత 19లో అన్నాడు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని పిలాతు భార్య వర్తమానం. ఆ తరువాత నీతిమంతుని రక్తమును గూర్చి నిరపరాధినని పిలాతు సాక్ష్యం. ఆయన నీతిమంతుడు నిరపరాధి అని 27:4లో అప్పగించిన ఇస్కరియోతు. ఇంతమంది చెప్పినా విడుదల కాలేదండి. ఎందుకని? మన యొక్క పాప శిక్షణను ఆయన భరించడానికి, అంటే యేసుక్రీస్తును విడిపించడానికి దేవుడే తన ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువును వధించి మనకు రక్షణ సిద్ధపరచాలని జ్ఞాపకం చేస్తే ఇంకెవరు కూడా మధ్యలో ఆ కేకలు వేసినా అది కాదు ముఖ్యమైనది. దేవుని ప్రణాళిక, అంటే దేవుని ప్రణాళిక మానవుని రక్షించే దానిలో ఒక గొప్ప ప్రణాళిక. విడిపించేది కుదరదు. యేసుని చంపడం యూదుల ధైర్యం, యేసును విడిపించడం ఎవరికి వీలు కాలేదు. పిలాతు ప్రయత్నం చేశాడు కానీ అది వీలు కాలేదు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో ఎంత నమ్మకంగా ముగించాడో 17:4లో మనం ఇందాక చదివాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని, ఏంటది?
శిష్యులను ఒక్కొక్క స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి శిష్యులను అభిషేకించిన విధానం కనబడుతుంది. 4వదిగా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు నేరస్తుల మధ్య ఆయన సిలువ వేయబడడం మనం చూస్తాం. అదే లూకా సువార్తలో ఒక్కళ్ళే అది ఎందుకో చక్కగా వ్రాశారు, ఇద్దరు నేరస్తులు కాదు, ఒక ఆయన దేవుని నమ్ముకున్నవాడు. మిగతా ముగ్గురు సువార్తికులు కూడా ఇద్దరు నేరస్తుల మధ్య అన్నారు. అది పాత నిబంధన మరి మాటలు నెరవేర్చబడడం మనం చూస్తాం. 5వదిగా యేసు మరణం ద్వారా దేవుని ప్రణాళిక నెరవేర్చబడింది. 5 సంగతులు మనం జ్ఞాపకం చేశాను. ఆఖరిగా మొదటగా చదువుకున్న మాట చదివి మనం ముగించుకుందాం. మ్రాను మీద గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఎందుకు ఆయన మ్రాను మీద వేలాడదీయబడ్డాడు, చరిత్ర సత్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. మ్రాను మీద ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను క్రీస్తు యేసు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించి ఇందును కూర్చి మాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. ఒక్కసారి ఆది కాండంకి వెళ్దాం. ఈ భాగం ఎట్లాగే పెట్టుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము, తెలిసిన మాటలే. ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనను. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరుడిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. ఆదాము హవ్వలు చేసినటువంటి పాపం ఏంటి? వద్దన్న పని చేయడం అంటే పాపమే. పాపానికి వచ్చే శిక్ష ఏంటి? మరణమే. ఎక్కడ మరణం? వాళ్ళు ఏం చేశారు? పండు తిన్నారు. ఏం పండు? ఎక్కడొస్తుంది ఆ పండు? పండు ఎక్కడొస్తుంది? పండు ఎక్కడొస్తుందండి? పండు ఎక్కడ పుట్టుద్ది? చెట్టుకేనా కాదా? ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు? నీ స్వరము విన్నప్పుడు తోటలో ఉన్నాను, చెట్టు చాటున, తోట చెట్ల మధ్యను అంటే చెట్టును అడ్డం పెట్టుకున్నాడు అనమాట. ఎందుకు? తన పాపము, తన దిగంబరత్వం కనబడకుండా ఉండాలి. అంటే పాపము యొక్క తీవ్రత చూడండి. చెట్టును చాటు చేసుకున్నాడు. ఆదాము ఆ చెట్టు నుంచే ఆకులు తీసుకున్నాడు. ఒకవేళ అంజూరపు ఆకులేమో తెలియదు, దళసరిగా ఉంటాయి. ఆ అంజూరపు ఆకులు ఆ చెట్టు ఆకులేమో తెలియదు నాకు. అంజూరపు ఆకులు ఇక్కడ ఉన్నాయి. ఆ మాట 7 చదువు. అంజూరపు వారిద్దరు కన్నులు తెరవబడును, వారు తాము దిగంబరులను తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను పండు తిన్నారు. చెట్టు నుంచే వస్తుంది. దాక్కున్నారు, చెట్టు చాటును దాక్కున్నారు. ఆకులు కట్టుకున్నారు, చెట్టు ఆకులే కట్టుకున్నారు. అంటే ఆ చెట్టు వారికి దిగంబరత్వం తీసేస్తుందని నమ్మారండి. ఎక్కడి నుంచి ఉంది ఇది? ఆది కాండంలోనే ఉంది ఇది. యెషయా భక్తుడు రాయడం తీసేద్దాం, పిలాతు చెప్పడం తీసేద్దాం, యూదుల గురించి తీసేద్దాం. ఒక్కటే మాట, మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. అంటే ఆదాము దాక్కున్నాడు మ్రాను చాటున. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ ఏదో నైస్ గా చిత్రిక బట్టి మంచి పెయింట్ వేసి ఒక అడ్డ కొయ్య, నిలువు కొయ్య, ఒక ప్లస్ లాగా కనబడదండి. ఇప్పుడు నైస్ గా సిలువలు కూడా దాదాపు 5-6 రకాలైన సిలువలు వారు డిజైన్ చేశారు బైబిల్ పండితులు. ఎప్పటి నుంచో పూర్వకాలం ఉన్నటువంటి బైబిల్ పండితులు. కానీ అసలు ఒరిజినల్ గా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఆదాము దగ్గర తీసుకుంటే మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక పెద్ద మ్రాను ఉంది. ఆ మ్రానుకి ఈ చేతులు ఇట్లా కొట్టాలంటే వెనక్కి వెళ్ళిపోవాలండి. చెట్టు రౌండ్ గా ఉంటుంది కదా. ఒక్కసారి ఇట్లా పెట్టండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత ఇబ్బందో. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళినాక ఓ చెట్టును ఆనిచ్చండి. బాగా ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆనిచ్చండి.
మానవుగా. అందుకే 22వ కీర్తనలో నా దేహములో ఎముకలన్నీ స్థానము తప్పినాయి. వెనక్కి ముందుకు వచ్చినంత ఫ్రీగా వెనక్కి రాదండి. యేసుక్రీస్తు ప్రభు వారు వేయబడిన సిలువ కూడా ఏదో నైస్ గా లైట్ గా ఏదో థర్మాకోల్ షీటు సన్న కర్ర కాదండి. ఒక మురానే. ఆయన మురాను మోయలేకపోయాడట. ఒక ఆయన పల్లెటూరు నుంచి వచ్చినటువంటి కురేనీయుడైన సీమోను సహాయం చేశాడట. అందుకని విలియం కేరీ అనే మహాభక్తుడు ఆ వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు సిలువ సువార్తను తీసుకొని భారతదేశానికి వచ్చాడండి, సిలువ సువార్త ప్రకటించడానికి. అవును, యేసుక్రీస్తు ప్రభు వారి శిక్షను కొంత పంచుకుందాం. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఆయన నా కొరకు కదా చనిపోయింది ఆ కలువరిలో, నేను చేసిన పాపం ఆయనను ఆ సిలువకు కొట్టిందే. మనం పాట పాడతాం కదా, ఆనాటి యూదులు చంపారు అనుకున్నాను, రోమా ప్రభుత్వం వారు చంపారు అనుకున్నాను, రోమా సైనికులు చంపారు. కాదు కాదు, నేనే, నా పాపములు ఆ యొక్క సిలువ శిక్ష నీకు తెప్పించాయి. అందుకే మురాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. ఆ మురాను మీద ఆది కాండములోనే ఆ పాపం పోవడానికి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆదాము ఆ చెట్టు ఆకులు తీసుకున్నాడు, ఆదాము ఆ చెట్టు చాటుకు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ క్రొత్త నిబంధనలో అన్యజనుల కొరకై రక్షణ ప్రణాళికలో ఆయన ప్రాణం పెట్టడంలో కూడా మురాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. ఆ మాట ఒక్కసారి ఆలోచన చేద్దామండి. శాపము గ్రహించిన వాడు శాపగ్రస్తుడు అంటే పాపి కాదు. శాపాన్ని పాపమానవాడు అందుకే అన్నాడు, ఇదిగో లోక పాపమును ఆయన గ్రహించాడట. అందుకే శాపగ్రస్తుడు అన్నాడండి. శాపాన్ని గ్రహించిన వాడు అందరి పుట్టబోయే వారి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణము నుండి భవిష్యత్తులో ఉన్న మన వరకు, ఇంకా లోకం ఉన్నంత వరకు అందరి యొక్క పాపము శాపము ఆయన మీద మోపబడింది. ఎవరు తప్పించడానికి వీలు కాదు. ఎందుకని? ఇది దేవుని ప్రణాళిక. పిలాతు తప్పించడానికి వీలు కాదు, యూదులు తప్పించడానికి వీలు కాదు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఒక పెద్ద యాజిటేషన్ తీసుకొచ్చి యేసుక్రీస్తు జిందాబాద్, ఆయన వదిలిపెట్టండి అనడానికి వీలు కాదు. అది ఎందుకు? ఇది దేవుని ప్రణాళిక. ఎందుకు? అందులో మన రక్షణ ప్రణాళిక ఇమిడి ఉంది. ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం 4:6 మొదటి జగత్తు పునాది వేయబడక ఆదాము కంటే ముందే మన రక్షణ ప్రణాళిక ఆదాము యొక్క లైన్ లో, ఆదాము యొక్క రూట్ లో మన రక్షణ ప్రణాళిక వేయబడింది. ఆయనే మురానుగా పాపిగా కాదు పాపముగా చేయబడ్డాడు, శాపగ్రాహి అయ్యాడు. ఆయన వధించబడిన వాడవై రక్తము మనందరినీ కొనడానికి ఆయన రక్తము కార్చవలసి వచ్చింది. చాలా మంది ఈ 40 దినాలు చాలా మంది ఏం చేస్తారంటే ఉపవాసం, ఇందాక చెప్పుకున్నాం కదా. కానీ ఆయన ఒక పత్రిక వేశాడు, మీరు చూడండి. 40 సంతోష దినములు. ఒకసారి నాకు దొరికింది 40 సంతోష దినాలు. 40 కాదు, 365 కూడా సంతోషకరమైన దినాలే. ఏడవలసిన అవసరత ఆయన మన కొరకు చేయబడినటువంటి ఆ రక్షణ ప్రణాళికలో ఆ శిలువ కార్యాన్ని గనక మనం గుర్తు పెట్టుకుంటే చాలు. ప్రతి నిత్యము రక్షించబడిన విశ్వాసి ప్రతి నిత్యము మనకు ఒక మేలు చేస్తే ఎవరైనా నిరంతరం ఓ పెద్ద మేలు చేశాడు, ఉద్యోగం ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, ఇంకేదో ఇచ్చాడు. గుంటకల్లో రాయదుర్గలో పెళ్లికి వెళ్తే ఒక ఆయన ఎమ్మెల్యే గారు 50,000 ఆ పెళ్లి కొడుకు ఇచ్చాడంట. అతని జీవితకాలం అంతా మర్చిపోతారండి? మర్చిపోడు. ఆయన వెంటనే వచ్చి ఆ పెండ్లి కుమారుడు ఆ బైబిల్ చేతిలో బైబిల్ ఆ పక్క వాళ్ళకి ఇచ్చి ఆయన మీద కాళ్ళ మీద పడ్డాడండి. వెంటనే నా సందేశంలో ఆ మాటలు గుర్తు చేశారు. అవును, కృతజ్ఞత అదేనండి. కనబడ్డ వాళ్ళందరికీ చెప్పడం కాదు, మన హృదయంలో మనం అనుభవించడమే. ఆ శిలువ కార్యం ఎలాంటి కార్యమే మన హృదయంలో అనుభవించాలి, మన జీవితంలో గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు ఏ పని చేస్తున్నా సరే
మనము రక్షణ పొందాము అని గుర్తుకు రాగానే ఆయన వధించబడ్డాడు, ఆయన రక్తం కార్చాడు, నలుగగొట్టబడ్డాడు నా కోసము. పర్సనల్ వ్యూ అంటారు దీన్ని, వ్యక్తిగతమైనటువంటి కోణం ఇది. అందరి కోసం దొరికింది. ఆ తర్వాత సంగతి, స్వీట్లు అందరికి పంచారు, మా అందరికి స్వీట్లు పంచారు అనే దానిలో ఉండే ఆనందం కంటే నాకు కూడా దొరికింది స్వీట్. అది వ్యక్తిగతమైన రక్షణ అనుభవం, దేవుడితో పర్సనల్ గా. అందుకే దావీదు భక్తుడు అంటాడు కీర్తనలో, నీవు నా హృదయంలో అధికమైన సంతోషము పుట్టించావు. నీవు నా హృదయం. రక్షణ తీసుకుంటే మన పక్కోళ్ళ సంగతి మనకు పట్టదు. 10 మంది శుద్ధులయ్యారు, కానీ వారిలో ఒకడు తనకు స్వస్థత కనుగొని చూసి గొప్ప శబ్దం, వాడికి కూడా వచ్చిందా లేదా, వీడికి కూడా వచ్చిందా లేదా, పక్కన వాళ్ళకి వచ్చిందా, ముందోళ్ళు వచ్చిందా, వాడు పోతే పోదాం, వాళ్ళు వస్తే చెబుదాం. కాదండి, వాళ్ళ సంగతి రక్షణ సంబంధం వ్యక్తిగతమైనది. ఆరాధన విషయం గుర్తు చేసుకోవడం వ్యక్తిగత సంబంధమైనది. అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తాం, కానీ అసలు రియల్ వర్షిప్ పర్సనల్ గానే మొదలవుద్దండి. ప్రతి నిమిషం, ఆదివారం ఉదయమే కాదు, ప్రతి నిమిషం. ఎందుకని? మన కొరకు ఆయన రాను ఏదో వేలాడు. ఆయన ఏమి నేరం లేదు. పిలాతుకే ఎన్ని కోణాల్లో, ఎన్ని మరి సిఆర్పిసి అంటారు కదా, ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ అని, అలాంటి పీనల్ కోడ్ ధర్మశాస్త్రం ప్రకారం ఏ ఏ రూట్లలో ఆలోచన చేశాడు, ఎన్ని ఆజ్ఞల గురించి ఎటు గురించి ఆలోచన చేశాడు, ఏ రూట్లో తీసుకున్నా ఎవ్వరికి కూడా నేరం కనపడలేదండి. అలాంటి వాడు శాపగ్రాహి అయి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడం మనకు రక్షణ భిక్ష. స్టెఫను మరణం పౌలుకు రక్షణగా కుదిరింది. యేసుక్రీస్తు ప్రభు మరణం మనందరికీ రక్షణ కారణమైందండి. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. రక్షణ